ఇప్పుడు ఏ మీడియం పేపర్లు ఆ మీడియం వాళ్ళు దిద్దాలండి. ఇప్పుడు ఇప్పుడు నాకు తెలుగు మీడియం ఉన్నదంటే ఇంగ్లీష్ పేపర్ దిద్దమంటే దిద్దగలుగుతానా? పోనీ నేను ఇంగ్లీష్ మీడియం అండి, తెలుగుదేనంటే నాకు కష్టమవుతుంది. కానీ ఇక్కడ ఏమైంది? ఏ మీడియం పేపర్లు ఆ మీడియం వాళ్ళు దిద్దకుండా బైలింగ్వల్‌గా ఎందుకు దిద్దించారు? ఒకే పరీక్షను 3 మీడియంలలో రాస్తే 3 మీడియంలో రాసిన వారికి సమాన అవకాశం ఉండేలా ఎందుకు జాగ్రత్త తీసుకోలేదు? సో, ఇంకో విషయం ఏందంటే ఏనాడు కాంపిటీటివ్ డిస్క్రిప్టివ్ పేపర్లు దిద్దని అనుభవం లేని వారికి ఇప్పుడు యూపీఎస్సీ అన్నారు, దేశం నలుమూలల నుంచి ఫ్యాకల్టీని తెచ్చారు, ప్రొఫెసర్స్ని అని అన్నారు యూనివర్సిటీ. మరి అక్కడక్కడ ఏంటంటే కొంత ప్రైవేటు వాళ్ళతో కూడా దిద్దించారనేసి ఒక సందేహం ఉన్నది. సో డిస్క్రిప్టివ్ పేపర్ కాంపిటీటివ్ ఎగ్జామినేషన్స్ పేపర్ దిద్దని వాళ్ళకి అనుభవం ఉండదు కదండి. ఇప్పుడు ఒక సబ్జెక్ట్ ఉంది, యాక్చువల్గా వెబ్ నోట్లో ఇచ్చారు, ఎకానమీ అండ్ డెవలప్మెంట్ అనేది ఒక సబ్జెక్ట్ ఉంటుందండి. ఎకానమీ అండ్ డెవలప్మెంట్ దాంట్లో ఎన్వైరన్మెంట్ కూడా కొంత పోర్షన్ ఉంది 50 మార్కులకు. మరి ఎకానమీ ఫ్యాకల్టీకి ఎన్వైరన్మెంట్ ఏమొస్తుందండి? అంటే ఇప్పుడు ఎట్లా ఉందంటే నాకు హిందీ రానోనికి లేకపోతే ఉర్దూ రానోనికి నాకు దిద్దమంటే అంటే మీరే చెప్పండి. నేను ఇప్పుడు రానోడికి ఇప్పుడు ఉర్దూ పేపర్ ఏమైనా తెలుగు వాళ్ళు ఫ్యాకల్టీ దిద్దుతారా? ఉర్దూ వాళ్ళే దిద్దాలి. సో అనేది ఏంటంటే ఇక్కడ ఇప్పుడు ఇంగ్లీష్ వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇంగ్లీష్ వాళ్ళతో దిద్దిచ్చారా, లేకపోతే తెలుగు మీడియం వాళ్ళని? ఇంకోటి ఏంది, ఎంతమంది తెలుగు మీడియం వాళ్ళు క్వాలిఫై అయ్యారు, అసలు సెలెక్ట్ లిస్ట్లో ఉన్నారు? అంటే ఇప్పుడు ఈ సీక్రసీ అని అంటే ఏముందండి? ఇప్పుడు పిఎంఎల్ ప్రొవిజనల్ మార్క్ లిస్ట్ అనేది టీజీపీఎస్సీ ఏమన్నది, వాళ్ళ ప్రోటోకాల్ రూల్స్ రెగ్యులేషన్ బట్టి అన్ని రూల్స్లో ఇచ్చారు, బట్ అది ఫాలో కాలేదు. సో నేను చెప్పేది ఏంటంటే అనుభవం లేని ప్రొఫెసర్ అంటే ఈ కాంపిటేటివ్ ఇంకా రిటైర్డ్ అయిన వాళ్ళతో కూడా దిద్దించారనేసి సందేహాలు ఉన్నాయి. కాబట్టి వీటికన్నిటికీ టీజీపీఎస్సీ సమాధానం చెప్పాలి.